మాది నాగలగుడ్డం తాండ. మాది నాగలగుడ్డం తాండ, సింగమల్ల మండలం. మాకు బండారు శ్రావణి గారు సిసి రోడ్డు ఉండాలని పనుందని చెప్తే పోయి అడగకపోయినా కొడితే జేసన్ పాత్ర మాకేమో వర్క్ చూడొచ్చు కదా కానీ అడిగితేనే పాపం సరే ఆమె చెప్పేసి 3 లక్షల వరకు ఇచ్చింది. నాకు ఇచ్చింది. అన్నీ సిమెంట్ ఇసుకని తోలుకొని చేసుకున్నాము. ఆ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కంకర్ లారీ వచ్చింది. కంకర్ లారీ రావగానే తోలుకొచ్చుకుంటే కానీ పోదామని చెప్పేసి పోతేనే అటు గ్రామ సర్పంచ్ వాళ్ళ సర్పంచ్ కొడుకు రామంజనేయులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అనుచరులు వచ్చేసి మా ఊర్లో వచ్చేసి ఇంకోటి ఈ డ్రగ్స్ బ్యాక్ అని ఉంది. వాళ్ళందరూ తాపేసి పిలుచుకొని వచ్చినారు. మాట్లాడుతున్నా అసలు ఎవరు నీకు ఏదో రోడ్డు ఏమని చెప్పి నాకు ఎవరు అది అని చెప్పి నేను ఎమ్మెల్యే గారితో తెచ్చుకున్నారని నేనే గవర్నమెంట్ అధికారులతోనూ వాళ్ళ వీళ్ళతో తెచ్చుకోలేదు. నేను అక్కని అడిగి తెచ్చుకున్నాను. అంత మాత్రం ఏదని చెప్పి నువ్వు ఎవరు నేను అక్క ఒకలా వద్దంటే ఒకలా మానేస్తా అంటే అక్క దగ్గర చూసుకున్నా కదా అని చెప్పి చేసినాను. వీళ్ళే ములాజీ సాధంగా చెప్పిన ఒకటే మాట అంతే, ఎక్కువ మాట్లాడలేదు. ఊరికే దెబ్బతో కొట్టి వెనకాల ఉన్నోళ్ళు చూసుకోవాలని వెనకాల ఉన్నారు. నేను ఇంత మాట్లాడతానంటే వీళ్ళు వెనకాల ఆడున్నారు. సైలెంట్గా వచ్చేసినారు. వస్తేనే తన్నినారు. తండ్రి ముందర బాటలు పడి ఇంకా తిరిగిన అంతే. తిరిగితేనే కాలు మీద పట్టేసినారు. ఊరికే దొమ్మలకి తలకాయంతా కొట్టేసినారు. కొట్టేస్తేనే మా మామ కొడుకు మామ కూతురు వాళ్ళంతా వచ్చినారు. వస్తేనే వాళ్ళని కూడా చిత్తబాధ వేసినారు. కట్లతో రాళ్ళతో కొట్టేసినారు. మా ఊర్లో వచ్చేసి డ్రగ్స్ బ్యాక్ అని ఉంది. వాళ్ళను సర్పంచ్ వాళ్ళ కొడుకు రామంజనేయులు నాయకు, గణేష్ నాయకు, జరపలా గణేష్ నాయకు, మళ్ళీ వచ్చేసి ఎం సాయి నాయకు, మొన్న వచ్చేసి భాను నాయకు, మొన్న హరి నాయకు, వెంకటేష్ నాయకు. నా దగ్గరికి పోలీసు వాళ్ళే రాలేదు. అసలు స్టేషన్ కాడ నేను పోలే. మా డైరెక్ట్ సింగమల్ల హాస్పిటల్కి పోయినాను. హాస్పిటల్కి పోయిన తర్వాత అటు నుంచి ఇక్కడ పంపించేసినారు. తెలుసు నా దగ్గర అయితే ఎవరు రాలేదు. ఊరికి సిసి రోడ్డు ఇచ్చిందే నాకు ఎమ్మెల్యే గారు. నా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా వాళ్ళ దగ్గర తీసుకొని పోయి వచ్చేసి ఇప్పుడు కార్యకర్తలు ఒక్కటే అన్నట్టు వచ్చేసి ఉన్న కేసు ఊరికి నార్మల్ కేసు పెట్టుకుంటున్నారంటే పొద్దు ఎలాగా పెట్టుకుంటారు. టీడీపీలు వచ్చేసి జనసేన వాళ్ళ మీద దాడి చేసిండేది, కొట్టిండేది టీడీపీ నాయకులే. కానీ పక్క కొట్టిండేది జనసేన నాయకులను కొడతంటే వచ్చి మా బంధువులు అనమాట. ఆ పక్క ఉండే నాతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ సొంతం మేనమామ గారు టీడీపీ వాళ్ళు కూడా నా సపోర్ట్ వచ్చినానికి వాళ్ళకి కొట్టింటే వీళ్ళంతా ఒక్కటే కదన్నట్టు వాళ్ళ మీద ఆ కేసు అనేది అట్లా తిరిగి మళ్ళీ ఏంటంటే ప్రపంచంలో కూటమి ప్రభుత్వం అన్న తర్వాత ఆడన్నా కానీ కూటమి ప్రభుత్వం ఎలా అయితే ఉందో అలాగే ఉండాలా. టీడీపీ అన్నా జనసేన అన్నా ఒకటే కూటమి కానీ ఉండాలనుకున్నా ఇలాంటి దారులు ఆడగానే జరగకూడదని కోరుకుంటున్నా అంతే. ఇంకోటి నన్ను ఇక్కడ హాస్పిటల్ తరలించిన తర్వాత మా భార్య నాకు మామూలు రగ్గులు అవి కాలం చేసి తీసుకొచ్చి ఇంటికి పోయిందంట. ఆమె ఇంటికి పోగానే సర్పంచ్ రోడ్లో నిలబడుకొని నన్ను ఎవరెత్తరో చూసుకుంటాను, ఫస్ట్ మీరు పోండి అని చెప్పేసి ఆడవాళ్ళు మొగలను గమనించి ఇంటికాడ పోయి కొంత రాళ్ళు అవి తీసుకొని పోయి కొట్టి దాడి చేపించి మా భార్యని ఇంట్లో ఉండే ఆమె నుంచి ఇడుచుకొచ్చి కొట్టేసినారు. సర్పంచ్ కొడుకు రామంజనేయులు నాయక్ వంశీ. నాకు కేసు కావాలనుకుంటున్నాను. వాళ్ళ మీద కేసు కట్టాలా.